నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. ప్రస్తుతం డిఎస్సి రగడ వైసీపీ ఆందోళనలు, నిరసనలు బీభత్సంగా చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి కూడా సంబంధిత శాఖ అధికారులు వివరణ ఇస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కానీ, ఆ నాయకులు కానీ, ఆయన కానీ ఏమాత్రం తగ్గట్లేదు. అసలు ఎందుకని ఈ రగడ, ఈ బీభత్సం ఎందుకని అనేది మనం పూర్తిగా ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమల శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, డిఎస్సి గురించి పలుమార్లు మాట్లాడుకోవడం జరిగింది. తాజాగా విద్యాశాఖ డైరెక్టర్ తమీం అన్సారీ గారు, అలాగే శాప్ ఎండి భరణి గారు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇవ్వడం జరిగింది. గతంలో శశిధర్ గారు కూడా చాలా క్రిస్టల్ క్లియర్ గా వివరించారు. ఎలాంటి అవరోధాలు లేవండి, ఇదంతా ఫేక్ ప్రాపగండా అని చెప్పారు. నిన్న కూడా అసలు ఆ పేపర్ లీక్ అయ్యే అవకాశమే లేదు అని ప్రతి పాయింట్ కూడా కౌంటర్ లెవెల్లో ఆన్సర్ ఇచ్చారు సార్. అయినా వైసీపీ ఈ డిఎస్సి మీద ఎందుకు ఈ విధంగా ఆరోపణలు చేస్తా ఉంది, మీరేం చెప్తారు? అంటే వాళ్ళకి అలవాటైన విద్య అండి అది. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు టేకప్ చేసే ఇష్యూస్ లేవనుకుంటున్నారు. వాళ్ళు ఇంకేం లేనట్టుగా దీన్ని బట్టి వెల్లడపడుతున్నారు. దాన్ని బట్టి ఏమర్థమైందంటే వాళ్ళు కొన్ని ఇష్యూస్ని టచ్ చేయడానికి ఇష్టపడతలేదు, కొన్ని ఇష్యూస్ని టేకప్ చేయలేరు వాళ్ళు. ఇక వేరే ఏమి విషయం లేక ఏం చేస్తున్నారంటే ముగిసిన అధ్యాయాన్ని మళ్ళా తెరిచి దాని గురించి మాట్లాడుతున్నారు. యాక్చువల్గా డిఎస్సికి సంబంధించిన ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మళ్ళా తిరిగి రెండో డిఎస్సి రేపు అక్టోబర్లో వచ్చే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు విద్యార్థులు. వీళ్ళ ఉద్యమాల్లో, వీళ్ళ నిరసన కార్యక్రమాల్లో, రిలే నిరాహార దీక్షల్లో జంజీ అని చెప్తున్నారు కాక్రోచ్లన్నీ. అందులో కాక్రోచ్లు గట్ట ఎవరో కనపడతలేదు, ముదరతేళ్లు కనపడతా ఉన్నాయి. అన్ని ముదర ముఖాలే. జంజీ కాదు వీళ్ళు, జన్ భయంకర్ సంద్రం వీళ్ళందరూ. వీళ్ళు కనపడతా ఉన్నారు. వాళ్ళు దేనికోసం, వాళ్ళ పార్టీలో ఉద్యోగం కోసమా, లేకపోతే ఏంటో ఉనికిని కాపాడుకోవడం కోసమా అనేటువంటిది వాళ్ళే తేల్చుకోవాల్సిన అంశం ఇది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, న్యాయస్థానానికి తలుపు తట్టారు. న్యాయస్థానం కూడా చివాట్లు పెట్టింది. న్యాయస్థానం కూడా బుద్ధి లేదా మీకు, ఇందులో ఏం జరగలేదు, కనీసం ఒక్క సాక్ష్యం అన్నా, ఆధారం అన్నా చూపించకుండా, మీరు ప్రాథమిక ఆధారాలు కూడా లేకుండా ఏంటిది సమయం వృధా చేస్తున్నారని చెప్పి చివాట్లు పెట్టారు. కోర్టు కూడా చివాట్లు పెట్టింది. అలాగే ప్రభుత్వం కూడా బాధ్యతగా వాళ్ళ దానికి సంబంధిత అధికారులందరూ కూడా అప్పుడు చాలా క్రిస్టల్ క్లియర్గా స్పష్టంగా వివరణ ఇచ్చారు. సందేహాలు నివృత్తి చేశారు. ఎవరైనా డౌట్ ఉంటే రండి, మేము ఇంకా క్లారిఫై చేస్తాం, క్లారిటీ ఇస్తాం. ఎవరైనా ఇందులో నష్టపోయాము, ఉద్యోగం రాక అన్నవాళ్ళు మా దగ్గరికి రండి, స్పష్టంగా మేము క్లియర్గా చెప్తామని చెప్పారు. అలాగే ఎవరు కూడా వాళ్ళు బయట మాట్లాడుతున్నారు మీటింగ్లో, జగన్మోహన్ రెడ్డి గారి పక్కన లేకపోతే శిబిరాల్లో ఎవరినో ఒకళ్ళని ఇద్దరు తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారు తప్ప వీళ్ళు నేరుగా పోయి మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి అని చెప్పి అడిగిన వాళ్ళు లేరు. ఒకవేళ నిజంగా అలా జరుగుంటే వాళ్ళు కోర్టును ఆశ్రయించవచ్చు కూడా. ఇలాంటి ఏం జరగకుండా ఇది కేవలం అభూత కల్పన, ఆధారాలు లేని ఆరోపణల కింద తేలుతూ ఉన్నాయి. అయితే వీళ్ళు దాన్నే ఎందుకు పట్టుకుని వెలాడపడుతున్నారు అనేటువంటి చాలా మందిలో సందేహం ఉంది. ఇప్పుడు చాలా క్లియర్గా ఉంది. పబ్లిక్ కూడా ఇది అనవసరంగా వీళ్ళు ఏంటి ఈ గోల అనుకున్నట్టు చూస్తున్నారు, దానివల్ల వాళ్ళకి ఏం ప్రయోజనం కనిపించట్లేదు, ఎందుకు ఇలా చేస్తున్నారు అనేటువంటి చాలా మందిలో సందేహం ఉంది. వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఏట్లా గోల అనుకుంటున్నారు. అయితే వాళ్ళ స్ట్రాటజీ నేనేమనుకుంటున్నానంటే, పదే పదే ఇదే విషయాన్ని మాట్లాడుతూ ఉంటే జనంలో కూడా ఏంటిది అన్న ఆలోచన 1%, 2%, 10%, 20% కూడా. ఇప్పుడు ఇవాళకి కూడా అనేక డిజిటల్ మోసాలు జరుగుతూ ఉన్నాయి, అనేకంగా చేతివాటాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతిసారి దాని గురించిన వివరణలో ఐ ఓపెనర్స్ ఇలాగా ప్రతి వాళ్ళకి వివరాలు చెప్తున్నారు. మోసపోకండి, బ్యాంకుల దగ్గర మోసపోకండి, లేకపోతే ఈ చీటీలు కట్టి మోసపోకండి, లేకపోతే ఆయాచితంగా ఎక్కువ వడ్డీకి ఆశపడకండి అని చెప్తూ వస్తున్నారు. అలాగే డిజిటల్ మోసాల్లో కూడా మీకు మీ పిన్ నెంబర్లు చెప్పకండి, ఓటీపీ చెప్పకండి అని చెప్తూ వస్తున్నారు, ఎడ్యుకేట్ చేస్తున్నారు. అయినా సరే ప్రజలు మోసపోతూ ఉన్నారు. చూడండి, ఇవాళకి కూడా డిజిటల్ మోసాలు జరుగుతూ ఉన్నాయి, బ్యాంకుల దగ్గర మోసాలు జరుగుతున్నాయి, అధిక వడ్డీకి ఆశపడి మోసాలు జరుగుతున్నాయి. ఇది నిరంతరం కొనసాగుతుంది. అంటే మీకు దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి, సాధారణంగా 60-70% మందికి వివేకం, విచక్షణ ఉన్న 30% ఇలాంటి మాయలో పడతారు, మోసపోతూ ఉంటారు. ఎవరు ఎంత చెప్పినా వాళ్ళు మోసపోతూ వస్తున్నారు. అలాగా వీళ్ళని మోసం చేయడానికి, వాళ్ళని మాయలో పెట్టడానికి, వాళ్ళని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. నమ్మితే నమ్మొచ్చు వాళ్ళు ఏదో జరిగిందని. సైబర్ క్రిమినల్స్ లాగా తయారయ్యారు అంతే. ఇప్పుడు మీకు వీళ్ళు అదో రకం అయితే ఇదో రకం. ఇది అబద్ధాల క్రిమినల్స్. వీళ్ళంతా అబద్ధాలు చెప్పి దాన్ని ఏమో నిజమేనేమో అనుకుంటారు కదా.
సార్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగుల్ని ఉత్సాహపరుస్తూ వాళ్ళకి ధైర్యాన్ని భరోసానిస్తూ నేను ప్రతి సంవత్సరం మీకు జాబ్ క్యాలెండర్ ఇస్తా మీ జగనన్న ప్రభుత్వం వస్తే అని చెప్పి ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదు. మీరన్నట్టుగానే డిఎస్సికి నెక్స్ట్ డిఎస్సికి కూడా క్యాలెండర్ ఇచ్చింది. అలాగే టెట్ ఈ నెల నుంచి టెట్ హాల్ టికెట్స్ వచ్చాయి. టెట్ రాయడానికి అభ్యర్థులు సిద్ధమయ్యారు. ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది సార్. అయితే ఇంత పారదర్శకంగా జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తూ మరి ప్రజల కోసం ముఖ్యంగా నిరుద్యోగుల కోసం నిరుద్యోగితను రూపుమాపడానికి లోకేష్ గారు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎందుకని అంటే ఆయన పనులకు ఆటంకం కలిగించాలనే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందా? వాళ్ళకి ఇవన్నీ చేసుకుంటా పోతే వాళ్ళకి గ్రాఫ్ పెరిగిపోద్ది, వాళ్ళకి మంచి పేరు వస్తుంది. దానికి ఒక బురద జల్లాలి డెఫినెట్గా. దాని మీద 100% అతనికి ఆ క్రెడిట్ దక్కకుండా ఉండాలంటే ఎంతో కొంత మకిలి అంటించాలి. అది మొదటి నుంచి ప్రతిపక్షాలు చేసే పని. వీళ్ళకి అలవాటు అభ్యాసం, వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కూడా ఇది అభ్యాసం అయిపోయింది ఉన్నది. దాన్ని అతను ఇంకా మరీ నీచంగా చేస్తున్నాడు. వాళ్ళకి ఎంతో కొంత ఎథిక్స్ ఉండి కొద్దిగా అన్నాను, వీళ్ళకి అది కూడా లేదు. ఇక మొత్తానికి వదిలేశాడు అన్నీ. మీకు నేను ఎందుకు నమ్ముతారు అంటున్నానంటే, జనాలు డెఫినెట్గా నమ్మే వాళ్ళు ఉంటారండి. మీకు చిన్న విషయం చెప్పాలి. ఇది వరకు ఇప్పుడు డైరెక్ట్గా మనం నెట్ బ్యాలెన్స్లో అయ్యి డైరెక్ట్గా ఏం చేసుకుంటున్నాం, మనం ఆన్లైన్లో డబ్బులు కట్టేసి ఇమీడియట్గా ఏం చేసుకుంటున్నాం, మనం టాప్అప్ చేయించుకుంటున్నాం. ఇది వరకు ఈ టాటా నెట్వర్క్ది అది వచ్చింది, టాటా ఇండికామ్ అది వస్తే మనం వాళ్ళకి ఇంత కట్టి డబ్బులు నెల నెల బిల్లు కింద వచ్చేది కడతా ఉండేవాళ్ళు. అది పెట్టుకునేవాళ్ళం, ఆ పెన్ డ్రైవ్ పెట్టుకుని ఇది చూసుకునేవాళ్ళం ల్యాప్టాప్లో నెట్ వేయించుకుని, నెట్ బ్యాలెన్స్ వాళ్ళ దగ్గర ఆ కనెక్షన్ తీసుకుని వాళ్ళకి నెల నెల కట్టుకోవడం అది ఉండేది. అది బిల్లు పడేది మనకి ఎంత అయితే ఎంత బిల్లు అని వచ్చేది. అప్పుడు నేను అలాగే వేయించుకున్నాను ఒకసారి, ఎప్పుడు దాదాపు ఒక 15 ఏళ్ల క్రితం. వేయించుకున్నప్పుడు తర్వాత నేను అది వద్దనుకున్నాను, నాకు ఆ అవసరం తీరిపోయింది, అది అవసరం లేదనుకున్నాను. అప్పటికి వాట్సాప్, ఆండ్రాయిడ్ ఫోన్లు ఇదంతా విరివిగా ఫోన్లోనే యూట్యూబ్ ఇవన్నీ వచ్చినాయి, దాదాపు 11 ఆ ప్రాంతంలో అనమాట. ఇక అది అవసరం లేదనుకుని నేను వాళ్ళకి చెప్పాను. వాళ్ళకి ఫోన్ చేసి డబ్బులు ఏమో బిల్లు ఏది కట్టేసి వాళ్ళకి ఫోన్ చేసి మాకు ఇంక వద్దురండి అవసరం లేదంటే అది సరే అంతే కట్ చేస్తున్నాం అన్నారు. నేను వాడుతూ మానేశాను. కొన్నాళ్ళు పోయిన తర్వాత నాకు మళ్ళీ బిల్లు వచ్చింది. మళ్ళీ ఎంత 1000-2000 కట్టమని వచ్చింది. ఇదేంటి నేను ఆల్రెడీ చేసేసాను కదా అంటే, లేదు కట్టాలండి అన్నారు. సరే లాస్ట్ బ్యాలెన్స్ కదా అని చెప్పేసి ఒక 1000 రూపాయలు అంతా వచ్చింది, అది కట్టేసి ఇక నాకు వద్దు ఇది ఆపేయండి అని చెప్పేసి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్ కట్టేసి వచ్చేసాను. 2 నెలలు 3 నెలలు పోయిన తర్వాత మీరు 3000 కట్టాలి, మీకు ఢిల్లీ నుంచి ఫోన్ చేస్తున్నాం, జ్యుడిషియల్ టాటా ఇన్కమ్ సంబంధించి మీరు డబ్బులు కట్టాలి, ఇప్పుడు క్షణం 1 గంటలో మీరు కట్టకపోతే మీకు ఇక్కడ ఢిల్లీ కోర్టుకి హాజరవ్వాల్సి వస్తుందని ఫోన్ చేసి హిందీలో మాట్లాడతా. ఒక క్షణం కంగారు పడ్డాను నేను నిజంగా. అంతే కదా సార్, మరి సడన్ గా భయమేద్ది కదా, ఏంటి ఢిల్లీ ఏంటి అంటే మీరు టాటా ఇన్కమ్ కట్టాలి, ఎంత బిల్లు కట్టాలి, 3000-3500 కట్టాలి. 2-3-4 నెలలు అయిపోయింది అప్పటికి. నేను వీళ్ళకి చెప్పి వదిలించుకొని, కానీ ఒకసారి 3-4 వేలు బిల్లు కట్టాలి, మీరు 1 గంటలో కట్టకపోతే నాకు అర్థం అలా ఎవరికి కట్టాలి ఏం చేయాలి అని చెప్పేసి నేను అప్పుడు నాకు ఆలోచన వచ్చింది. ఒక క్షణం ముందు కంగారు పడ్డా కానీ తర్వాత నేను ఆలోచించాను, ఏంటంటే మనం ఆల్రెడీ ఆఫ్ చేసిన. నేను ఈ డబ్బులు కట్టడానికి వెళ్ళినప్పుడు కొంతమంది హిందీలో మాట్లాడుతున్నారు వాళ్ళు, ఒకళ్ళిద్దరు అక్కడ వాళ్ళు కట్టుకుంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అది విన్నాను. తర్వాత ఒకవేళ వీళ్ళే మనకి ఢిల్లీ నుంచి ఫోన్ చేస్తున్నాం అది ఇది అని చెప్పేసి ఇలాగ అనుకుంటున్నారు అనుకుని నాకు ఐడియా వచ్చి సరే ఆగి మళ్ళీ ఫోన్ చేసాడు కదా, మీరు కడుతున్నారా లేదా అని ఫోన్ చేస్తే నేను అంటే నేను ఇక్కడ మాట్లాడకూడదు కానీ బూతులు అని చెప్పేసి గట్టిగా రారా కడతాను, నువ్వు ఇక్కడ కొత్త కడతాను, నేను ఢిల్లీ నాకు పని బొచ్చుకే అని చెప్పేసి గట్టిగా అంటే పచ్చి బూతులు తెప్పిస్తాను. మీకు అర్థమైంది సీన్. నేను పచ్చి బూతులు తిడితే రారు నువ్వు ఏం పిక్కుంటే పిక్కరా అని చెప్పేసి తిట్టుపాడి ఫోన్ పెట్టరు అని చెప్పి అంటే అప్పుడు నాకు మాట్లాడకూడదు ఇందులో. అప్పుడు ఇక దాన్ని నన్ను వదిలేశారు. అంటే నేను కూడా కంగారు పడ్డాను, ఫస్ట్ భయపడిపోయాను ఒక రకంగా. కానీ తర్వాత ఒక క్షణం ఆలోచించి అప్పుడు వాళ్ళకి ఇలా అయి ఉండొచ్చు అనుకున్నాను. అందరూ అలాగే ఆలోచించి భయపడిపోతారు చాలామంది. కొంతమంది కట్టేసి వాళ్ళు ఉంటారు. రీసెంట్గా ఒక రిటైర్డ్ ఎంప్లాయ్ కూడా వీడియోలో తిరుగుతుంది. ఆవిడ ఎలా బుక్ అయిపోయింది చూసారా, డిజిటల్ అరెస్ట్ అని అదని ఇదని, అక్కడ కట్టాలి ఇక్కడ అంచేత అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తాడు. అలాగే సమాజంలో యాంటీ సోషల్ సమాజం అంతా ఒకవైపు ఉంటే దానికి రివర్స్లో వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు. నీకు 60 మంది పాజిటివ్ ఆలోచిస్తే 10-20 మంది నెగిటివ్ ఆలోచించి కొంతమంది ప్రభావితం చేస్తారు. అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి అలాంటి వాళ్ళని తను కూడా పెట్టుకుని అలాంటి వాళ్ళని తన ఫాలోవర్లుగా చేసుకుని అలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయడం అనేటువంటి ఇటీవల కాలంలో చూస్తున్నాం మనం. ఇది అతని స్ట్రాటజీ. మిమ్మల్ని మంచి పని చేయటం అతని మనసులో ఉండదు, మంచి ఆలోచన అతనికి రాదు, మంచి పని చేయలేడు అతను. కాబట్టి చెడు అనేటువంటి దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నాడు, చెడుని ఎంకరేజ్ చేస్తున్నాడు, చెడుకి మద్దతు ఇస్తున్నాడు, చెడ్డ వాళ్ళని తన దగ్గర చేరదీస్తున్నాడు. వాళ్ళు కూడా మద్దతుదారులే కదా, సమాజంలో ఉన్న వాళ్ళే కదా, వాళ్ళు కూడా ఓటర్లుగా మలుచుకుంటాడు. వాళ్ళు కూడా ఏమంటుంటే రోగి
కోరింది వైద్యుడు చెప్పింది అన్నట్టుగా వాళ్ళు ఏదైతే కోరుకున్నా అటువంటి ఒక రాజకీయ పార్టీ ఒక మాజీ ముఖ్యమంత్రి లేకపోతే ముఖ్యమంత్రి అవ్వచ్చు, గతంలో అయ్యాడు, అటువంటి వాడు మనకు సపోర్ట్గా ఉన్నాడంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు కదా. వాళ్ళని టార్గెట్ చేసి అతను వ్యవహారం ఇదంతా. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఉద్యమాల్లో నిరసన కార్యక్రమాలు ప్రజాస్వామ్యయుతంగా చేయొచ్చు, చేయనివ్వాలి. కానీ ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే ఇటువంటి దాని మీద న్యాయస్థానాలు కూడా దీన్ని తిరస్కరించి వీళ్ళ వాదన అసంబద్ధం అని తేల్చిన తర్వాత కూడా ఎలా మాట్లాడడానికి గ్యాగ్ ఆర్డర్ తీసుకురావాలి. ఇంక మాట్లాడకూడదని వాళ్ళ బాబాయిని చంపేసి గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారు వాళ్ళు. దాని గురించి మాట్లాడకూడదని. ఇక్కడ న్యాయంగా పద్ధతిగా అంతా జరిగిన తర్వాత దాని మీద గ్యాగ్ ఆర్డర్ తీసుకురావడం అనేటువంటిది కరెక్ట్ అనుకుంటున్నాను నేను. నిజంగా ఎంతవరకు సార్ ఇప్పుడు అంత దారుణంగా చంపేసి దాని గురించి ఎవరు మాట్లాడకూడదు, మేము చేసే దురాత్మకం చేస్తాం అన్నారు కదా. ఇక్కడ అంత సవ్యంగా జరిగినా కానీ వీళ్ళు ఇలా అబద్ధకల్పనలో అసత్య ప్రచారం చేస్తుంటే దీన్ని చాలా మంది ఇప్పుడు సినిమా హీరోలు కానీ, క్రికెటర్స్ కానీ, సెలబ్రిటీలు కానీ ఏం చేస్తున్నారు, మా గురించి మా ఫోటోలు వాడొద్దు, అనవసరంగా మా గురించి మాట్లాడకూడదు, మాట్లాడితే మీరు బాధ్యులు అవుతారని చెప్పేసి ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కూడా అందరూ పెట్టుకున్నారు. రీసెంట్ గా చిరంజీవి గారు అందరూ మొత్తం జూనియర్ ఎన్టీఆర్ అందరూ కూడా పెట్టుకున్నారు. దేనికోసం వాళ్ళు అనవసరంగా ట్రోల్ చేసి వాళ్ళ సినిమాలు వచ్చినప్పుడు ఇబ్బంది పెట్టి రకరకాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇది ఎవడో చేస్తాడు డబ్బుల కోసమో వాళ్ళ ఆదాయం కోసం చేస్తూ ఉంటారు. దాని ట్రాప్లో 300 మంది పడతారు. కుల ఘర్షణల కింద, వర్గాల కింద, ప్రాంతాల కింద రకరకాల సమస్యలు వస్తున్నాయి. దీన్ని అది నేను తప్పట్టినాను, కరెక్టే అది. అలాగే వీళ్ళు కూడా గ్యాగ్ ఆర్డర్ తీసుకురాలి. ఇటువంటి దీని మీద డిఎస్పీ మీద మాట్లాడితే లోపల వేస్తాం అనేటువంటిది, మాట్లాడకూడదు అనేటువంటిది గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవాలి. దాన్ని అతిక్రమిస్తే లోపల పడేయాలి. చట్ట ప్రకారం చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు వెళ్ళి బోండమ్మ గారు లాంటి వాళ్ళు వెళ్ళి మంచి పని చేసాడు అతను. కానీ జనం ఏమంటున్నారు, చట్టాన్ని చేతిలో తీసుకుంటున్నారు, మీరు ప్రజాస్వామ్య నిరసన చేస్తుంటే మీరు అధ్వంసం చేస్తారంటారు. మరి అతను చేసింది కరెక్టే. అతను ఏ కారణం చేతను చేయని ఉన్నాడు. అతను కూడా 2 ఏళ్ళ నుంచి ఎవరు చెప్పలేదు ఎక్కడ. కొంచెం చెడ్డ పేరు ఏదో వచ్చింది ఏదో విషయంలో, దాన్ని కవర్ చేసుకోవడానికి లేకపోతే ఎందుకో కొంత ఏం చేసినా కానీ మంచి సమాజానికి. అలాగా ఇది అనవసర వివాదాల్లోకి వెళ్లకుండా ఉండాలంటే ప్రభుత్వం ఎక్కడికక్కడ వాళ్ళకి ముందర కాళ్ళకి బంధం వేయాలి. మీరు అన్నట్టుగా గ్యాగ్ ఆర్డర్తో పాటు ఇంకా ఎలాంటి అరాచకాలు, ఎలాంటి మీటింగ్స్ పెట్టి లేకపోతే యాత్రలు పెట్టి ఫ్యూచర్ లో ఇంకా అల్లకులను సృష్టించడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా క్లియర్ గా అర్థం అవుతుంది సార్. ఎలాంటి అతను అలా చేస్తాడు. దాని ముగింపు ఏంటంటే లా అండ్ ఆర్డర్ కఠినంగా ఉండాలండి. ఇప్పుడు అతను ప్రతి పర్యటన ఒక విధ్వంసం, అరాచకం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది, లేకపోతే అధికారులను అబ్యూజ్ చేస్తున్నారు, మహిళలను అబ్యూజ్ చేస్తున్నారు. ఇలాంటివన్నీ చూసిన తర్వాత నువ్వు ఈ 2 ఏళ్లలో నీ పర్యటనలో నువ్వు ఈ రకంగా వ్యవహరించావు కాబట్టి నీకు ఎందుకు అనుమతి ఇవ్వాలి? ఒకవేళ నీకు అనుమతి తప్పనిసరిగా కావాలనుకుంటే కనుక, పర్మిషన్ కావాలనుకుంటే కనుక నువ్వు ఈ విధి విధానాలు లోబడి ఈ కండిషన్స్ నువ్వు ఒప్పుకుంటే నీకు అనుమతి ఇస్తాం అని చెప్పేసి ఇప్పుడు కండిషన్లు పెడుతున్నారు. అప్పుడు కండిషన్స్ని స్ట్రిక్ట్గా అమలు చేయాలి. ఒకవేళ అతను అతిక్రమించాడు అప్పుడే స్పాట్లోనే అరెస్ట్ చేసి నిన్నడే అనుకని పంపించాలి. అప్పుడు ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు. చెప్పారు, చెప్తే వినలేదు, కొడితే ఎడుతున్నాడు అని చెప్పి జనాలకు అర్థమవుద్ది. థ్యాంక్ యూ సార్.